జూన్ నెల 4వ తేదీతో దేశానికి పట్టినటువంటి పీడ వదలబోతుందని ఏఐసీసీ కార్యదర్శి సిరివెల్ల ప్రసాద్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సిరివెల్ల ప్రసాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిరివెల్ల ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 3 దశల పోలింగ్ చూస్తే గత 10 ఏళ్లుగా భారతదేశంలోని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లుందని, ఈ 10 ఏళ్లలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని, రైతుల్ని, ఎస్సీలను, మహిళలను, గిరిజనుల్ని, క్రైస్తవులను, మైనారిటీలను కూడా వదిలిపెట్టేది లేదని, వారి జీవితాలను విచ్ఛిన్నం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల వ్యవస్థని విచ్ఛిన్నం చేయడం జరిగిందని, దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, అత్యాచార ఘటనలను కనీసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించలేదని, అలాగే రాష్ట్రంలో 5 సంక్రాంతులు పోయినా ఒక్క సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. హక్కుల మీద పోరాడే కాకుండా అప్పుల మీద పోరాడే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవస్థను తీసుకురావడం. హక్కులు పక్కన పెట్టండి, అప్పుల మీద పోరాటం అనేది దానికి చర్మగీతం పాడబడుతున్నారు. చాలా స్పష్టంగా అది తెలుస్తూ ఉంది. ఇది ప్రజలు గుర్తించాలి. ఒంగోలు పార్లమెంట్ ఓటర్లు ఈ దేశంలో జరిగినటువంటి దమనకాండ, ఆర్థిక వ్యవస్థ మీద, రైతుల మీద, గిరిజనుల మీద, దళితుల మీద, క్రైస్తవుల మీద, రైతు కూలీల మీద, కార్మికుల మీద జరిగినటువంటి దమనకాండలు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగినటువంటి దమనకాండలు ఖచ్చితంగా గుర్తించి రేపు 13వ తేదీ హస్తం గుర్తుకు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను లాస్ట్ టైం పోయిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయగలిగాను. పోటీ చేసిన తర్వాత గెలిచినటువంటి ఎంపీ పార్లమెంటులో ఏనాడు కూడా ప్రకాశం జిల్లాకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద మాట్లాడింది లేదు. నేను రైల్వే మినిస్టర్ని కలిసినప్పుడు పెండింగ్ ప్రకాశం జిల్లా రైల్వే ప్రాజెక్టుల మీద నేను ఆయన కడిపోయి కలిసినప్పుడు మీ ఎంపీ ఎందుకు అడగట్లేదే అని నన్ను ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రకాశం జిల్లా? ఎందుకని ఎవరు ప్రకాశం వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా గురించి ఏ నాయకుడు మాట్లాడటం లేదు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ప్రధానంగా దానికి అయినటువంటి కారణం స్థానిక నాయకత్వాన్ని ఇక్కడ పెంపొందించలేకపోవడమే. జరిగినటువంటి ఎన్నికలు, గత ఎన్నికల్లో ఎంపీలు అట్లా గుంటూరు జిల్లా నుంచో లేదా నెల్లూరు జిల్లా నుంచో దీన్ని ప్రకాశం జిల్లాను రిప్రజెంట్ చేయటం. ఎప్పుడూ కూడా స్థానిక సమస్యల మీద, ప్రకాశం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి దుర్భరమైనటువంటి కరువు మీద, రైతు కూలీల వలసల మీద, రైల్వే ప్రాజెక్టుల మీద, యువకులకు ఉండేటువంటి నిరుద్యోగత మీద ఎప్పుడు మాట్లాడినటువంటి పాపాలు. దీనికి ఖచ్చితంగా చర్మగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక చూస్తూ ఈ జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని, జిల్లాలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, గుల్లకమ్మ గేట్లు పట్టకపోయినా కూడా చూస్తూ కూర్చుండేటువంటి ఈ ఎమ్మెల్యే, మంత్రులు, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం వారికి ఈ జిల్లా ప్రజల యొక్క నాయకత్వాన్ని వహించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాలా తీసినాయి అనేటువంటి ధోరణితోటి అటు ప్రధాని నరేంద్ర మోడీ గారే కానీ బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మరి రాష్ట్రంలో అయితే బీజేపీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే
4% కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇచ్చారో ఆ 4% రిజర్వేషన్ కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సమయం. మరి మణిపూర్లో జరిగినటువంటి క్రిస్టియన్ సోదరుల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు అయితేనేమి, అత్యాచారాలు, హత్యలు, నగ్నంగా ఊరేగించిన విధానం మీద మన ప్రధానమంత్రి గారు కనీసం ఈ రోజు వరకు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి దాన్ని ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ అంశాల మీద మరి రాష్ట్రంలో కూడా ఆ నాయకులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సోదరులారా, మరి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం నిర్మాణం జరగల, మళ్ళీ పోలవరం నిర్మించినటువంటి అది కూడా కొంత కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. మరి రాష్ట్ర రాజధానిని నిర్మిస్తామని ఆనాడు ఎన్నికల ముందు అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి 3 రాజధానులు నిర్మిస్తామని చెప్పేసి ఒక రాజధానిలో ఒక ఇంటికైనా పేర్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏవైతే ఖాళీలు అయ్యో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ ఖాళీలన్నింటినీ 2,30,000 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు అయింది, 5 సంక్రాంతి పండుగ లేకపోయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు గంజాయి రాష్ట్రంలో పల్లెటూరులో కూడా పాకినటువంటి పరిస్థితి. మరి విద్యా సంస్థల్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ యువకులు మరి స్టూడెంట్స్ ఈ గంజాయికి మొత్తుకి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం. సోదరులారా, మరి 2014 నుంచి 19 వరకు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్న మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే విభజన చట్టం, విభజన పరంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిగా ఉన్నటువంటి వామపక్ష నాయకులు సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రత్యేక హోదా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఏవైతే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో 2,30,000 ఉద్యోగాలు అవి మేము వెంటనే కూడా భర్తీ చేస్తామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పి ఉన్నారు. అలాగే రైతులకు మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు కూడా చెప్పడం జరిగింది. మరి పేదలకి ఇల్లు లేనటువంటి వారికి 5 లక్షల రూపాయలు, పేదలకి ఉచితంగా కూడా 5 లక్షలు అందిస్తామని 2 లక్షల కోసం అని చెప్పేసి